నమస్కారం. ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరి కథ. మన వీధిలో, మన పక్కింట్లో రోజు జరిగే కథ. మన జేబులకి, మన మనసుకి మధ్య జరిగే ఒక చిన్న యుద్ధం లాంటి కథ. అవును, మనందరికీ అనుభవమే ఇది. వాళ్ళ కొత్త కారు మన ఇంటి ముందు మెరుస్తూ ఆగగానే నిన్నటిదాకా ఎంతో ముద్దుగా చూసుకున్న మన కారు ఒక్కసారిగా పాతబడిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకిలా? ఇది మనలో ఉన్న లోపం కాదు, ఇది మనందరం ఎదుర్కొనే ఒక ఫీలింగ్. ఈ ఫీలింగ్ ఉంది చూశారు, దానికి ఒక పేరుంది. దీన్నే కంపారిజన్ ట్రాప్ అంటారు. తెలుగులో చెప్పాలంటే పోలిక అనే వల. ఒకసారి ఇందులో చిక్కుకున్నామంటే మన సంతోషం మన చేతుల్లో ఉండదు. సరే, దీని గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒక కథలోకి వెళదాం. ఇది ఎక్కడో జరిగిన కథ కాదు, మన వీధి చివర ఉండే అంకుల్ కథే. బహుశా ఇది మన కథే కూడా కావచ్చు. నెల మొదలవుతుంది. 1వ తేదీ రాగానే ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, శాలరీ క్రెడిట్ అయినట్టు. ఆ క్షణం మనసులో ఏదో తెలియని ధైర్యం, ఒక చిన్న సంతోషం. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవదు. 2వ తేదీ రాకముందే ఇంటి లోన్, బండి లోన్, పిల్లల ఫీజులంటూ ఈఎంఐలు ఆ జీతాన్ని సగానికి పైగా తినేస్తాయి. ఇక 3వ తేదీ వచ్చేసరికి టేబుల్ మీద పడ్డ బిల్లులు, చేతిలో మిగిలిన డబ్బు, ఈ రెండింటినీ చూస్తూ ఈ నెల ఎలా గట్టెక్కాలి అనే టెన్షన్ మొదలవుతుంది. ఈ కథ మనందరిది కాదా? ఆ అంకుల్ కథ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ బాగానే పనిచేస్తోంది, కానీ పక్కింటి వాళ్ళు కొత్త డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నారని ఈయనకి కొనాలనిపించింది. అసలు సమస్య ఫ్రిడ్జ్లో లేదు, మనస్సులో చల్లబడని ఆ ప్రతిష్టలో ఉంది. మనం దీనికి లైఫ్ స్టైల్ అని, అప్గ్రేడ్ అవ్వడమని మంచి పేర్లు పెట్టుకున్నాం. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఇది లైఫ్ స్టైల్ కాదు, ఇది ఆశయం అనే ముసుగు వేసుకున్న ఒక రకమైన భయం. మనం ఎక్కడ వెనకబడిపోతామో అన్న పానిక్. సరే, ఈ పోల్చుకోవడం అనేది మనకు తెలియకుండానే మనల్ని అప్పుల ఊబిలోకి ఎలా నెడుతుందో చూద్దాం. దీని వెనుక మనల్ని నడిపించే 5 మానసిక కారణాలున్నాయి. వినడానికి ఈ పేర్లు కొంచెం పెద్దవిగా అనిపించొచ్చు, కానీ ఇవన్నీ మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే జరిగిపోయేవే. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది స్టేటస్ పానిక్. అంటే పక్కింటి వాళ్ళ సంతోషం మన ఓటమిలా అనిపించడమన్నమాట. వాళ్ళు కొత్త కారు కొంటే మన మెదడులో ఒక చిన్న అలారం మోగుతుంది. అరెరే, మనం వెలకబడిపోతున్నామా, మన దగ్గర డబ్బుల్లేవా అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. ఎంత విచిత్రమో కదా! వాళ్ల పార్కింగ్ స్పాట్లో ఉన్న వస్తువుని బట్టి మన బ్యాంక్ బ్యాలెన్స్ విలువ మారిపోతుందని మన మెదడు మనల్ని నమ్మిస్తోంది. ఇది ఎంత హాస్యాస్పదమో ఒక్కసారి ఆలోచించండి. ఇక రెండోది ఫేక్ బెంచ్ మార్కింగ్. అంటే అవతల వాళ్ల అసలు ఆర్థిక పరిస్థితి ఏంటో మనకు తెలియదు. వాళ్ళ జీతం ఎంత, వాళ్ళకి ఎన్ని లోన్లున్నాయి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా, ఇవేమీ తెలుసుకోకుండా కేవలం వాళ్ళు బయటికి కనిపించే లైఫ్ స్టైల్ను చూసి మనం కూడా అలానే ఉండాలని ప్రయత్నించడం. మూడోది హైలైట్ రీల్ బయాస్. ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం చూసేది ఇదే. వాళ్ల కొత్త ఐఫోన్ మనకు కనిపిస్తుంది, కాని దాని వెనకున్న 12 నెలల ఈఎంఐ మనకు కనిపించదు. వాళ్ల మాల్దీవుల ట్రిప్ ఫోటోలు మనం చూస్తాం, కాని ఆ ట్రిప్ కోసం వాళ్లు పడ్డ బడ్జెట్ తంటాలు మనకు తెలియవు. మనం వాళ్ల జీవితంలోని హైలైట్స్ చూసి మన జీవితంలోని తెర వెనుక కష్టాలతో పోల్చుకుంటాం. ఇక చివరి 2 అత్యవసర భ్రమ, గుర్తింపు కోసం ఖర్చు. అందరూ కొంటున్నారు, మనం కొనకపోతే వెనకబడిపోతాము అనే ఒక భయం. అది మనల్ని అవసరం లేకపోయినా సరే వెంటనే కొనాలి అని తొందరపెడుతుంది. ఎందుకంటే మనం వస్తువుల్ని మన అవసరం కోసం కాదు, సమాజంలో మన గుర్తింపు కోసం కొంటుంటాం. నలుగురిలో తక్కువ కాకూడదని కొంటుంటాం. సరే, ఇంత దూరం వచ్చాక ఈ వల నుంచి బయటపడే మార్గం లేదా అనిపిస్తుంది కదా? ఖచ్చితంగా ఉంది. మరిన్ని ఈఎంఐలు పెంచుకోవడం కాదు, మనశ్శాంతిని, నిజమైన స్వేచ్ఛను ఎలా సంపాదించుకోవాలో చూద్దాం. దీనికి కొన్ని చాలా సులువైన మార్గాలున్నాయి. ఇవేమీ పాటించాల్సిన కఠినమైన రూల్స్ కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మన ఆలోచనల్లో కొంచెం స్పష్టత తెచ్చుకోవడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ప్రయోగాలు. వీటిని ఒక్కసారి ప్రయత్నిస్తే చాలు, మన జీవితంలో మార్పు కనిపిస్తుంది. వీటన్నింటిలో చాలా ముఖ్యమైనది ఈ 30 రోజుల నియమం. ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఎప్పుడైనా సరే పక్కింటి వాళ్లనో సోషల్ మీడియాలోనో చూశాక మనలో ఏదైనా కొనాలనే బలమైన కోరిక పుడితే
వెంటనే కొనకుండా ఒక 30 రోజులు ఆగండి అంతే. 90% కోరికలు ఆ 30 రోజుల్లో వాటంతటవే చచ్చిపోతాయి. నిజంగా మనకు అవసరమైనవి మాత్రమే మిగులుతాయి. ఈ ఒక్క చిన్న బ్రేక్ మనల్ని ఎన్నో అనవసరమైన ఈఎంఐల నుంచి కాపాడుతుంది. ఇక చివరిది అత్యంత ముఖ్యమైనది, ఈ స్వేచ్ఛా ప్రశ్న. మనం ఏదైనా వస్తువు కొనే ముందు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఈ వస్తువు నేను కొన్న విషయం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అనుకుందాం. అప్పుడు కూడా నేను దీన్ని కొంటానా? ఒకవేళ మన మనస్సు నుంచి వచ్చే సమాధానం కాదు అయితే, ఆ కొనుగోలు మన జీవితం కోసం కాదు, కేవలం మన స్టేటస్ కోసం. అది మన అవసరాన్ని తీర్చదు, మన అహాన్ని మాత్రమే సంతృప్తిపరుస్తుంది. ఈ ఒక్క ప్రశ్న మనకు చాలా క్లారిటీ ఇస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకుందాం, మనం పక్కింటి వాళ్ల లైఫ్ స్టైల్ను ఫాలో అవుతున్నామంటే వాళ్ల ఈఎంఐల భారాన్ని కూడా మనమే మోయడానికి సిద్ధపడాలి. వాళ్ల జీవితాన్ని మనం మోయలేనప్పుడు వాళ్ల అప్పుల భారాన్ని మనమెందుకు మోయాలి? చివరిగా ఒక్క మాట, పోలిక అప్పును సృష్టిస్తుంది, స్పష్టత స్వేచ్ఛను ఇస్తుంది. మన ప్రయాణం మనది, మన దారి మనది. పక్కవాళ్ల రేస్లో మనం పరిగెత్తడం ఆపి మన దారిలో మనం నెమ్మదిగా ప్రశాంతంగా నడవడం మొదలు పెడదాం.